హలో ఎవరివన్, నా పేరు శ్రీను. నా జీవితంలో జరిగిన తప్పులు మీ జీవితంలో జరగకూడదని చెప్పి ఈ వీడియో తీయడం ఏంటంటే, కోవిడ్కి వచ్చే ముందర ప్లానింగ్ లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఏదో అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు అని గుడ్డిగా ఎవరిని నమ్మి ఇక్కడికి రాకండి. ఎందుకంటే ఇక్కడ నేను 2015 నుంచి ప్రజెంట్ 2026 ఈ మధ్య జరిగిన కొన్ని మిస్టేక్స్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. 2016లో నాకు వీసా అంటే మా అన్న, మా నాన్నగారు ఇక్కడే ఉండేవారు. వారు వీసా నాకు పంపించారు. ఏ వీసా పంపించారంటే, డొమెస్టిక్ వర్కర్కి సంబంధించి ఆర్టికల్ 20 ఈ వీసా అనేది అప్పట్లో చీప్లో వస్తుంది. ఇక్కడికి ఎంట్రీ అవ్వచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు అనే ప్లానింగ్. బట్ అయితే డొమెస్టిక్ వర్కర్స్ వచ్చేవారు ఓన్లీ ఇళ్లలోనే చేయాలి. అప్పుడు అంతగా రూల్స్ లేవు, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి రూల్స్. ఈ ఖాదీ వీసా మీద వచ్చి బయట పనులు చేసుకోవచ్చులే అనేవారికి చాలా చెకింగ్స్. ఒకవేళ చెకింగ్ ఇన్వాల్వ్ అయ్యి చెకింగ్స్లో మీకు దొరికారనుకో, డైరెక్ట్ డివోట్ చేసేస్తారు ఫింగర్లు వేసి. ఆ తప్పు మీరు చేయకండి. 2015 నుంచి 2019 వరకు ఆ ఖాదీ వీసాలోనే వర్క్ చేసుకుంటా ఉన్నాం. మంచిగా జరిగింది దేవుడి దయ వల్ల. ఓకే. అదే ఈ 5 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేస్తే మనకి సర్వీస్ వస్తుంది, మనకు బోనస్ వస్తుంది, ఫ్లైట్ టికెట్స్ వస్తాయి, ప్రతి ఒక్కటి A to Z. ఈ 5 సంవత్సరాలు అనేటివి గాల్లో కలిసిపోయినాయి. నేను వచ్చినప్పుడు 2015లో నాకు ఏమీ తెలియదు. PCC ఎలా చేసుకోవాలా, మెడికల్ ఎలా చేసుకోవాలా, స్టాంపింగ్ ఎలా పంపించుకోవాలా, అన్ని ఏజెంట్ ద్వారానే. బట్ అయితే డిగ్రీ కంప్లీట్ అయింది. ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక ఏజెంట్ దగ్గరికి ఇచ్చి ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయించుకున్నా. అప్పుడు ప్లానింగ్ తెలియదు మనకి ఏంటి ప్రాసెస్ అని. అంటే దాని మీద దృష్టి పెట్టుంటే ప్రతి ఒక్కటి మనం ఓన్గా చేసుకోవచ్చు. ఎలా అంటే ప్రతి ఒక్కటి గూగుల్ సెర్చ్ ఇంజిన్ని ఉపయోగించుకొని ఏ వర్క్ అయినా గూగుల్ సెర్చ్ ఇంజిన్ అనేది యూజ్ చేయండి. మీకు అది తెలియకపోతే చాట్ జీపీటీని అడగండి ప్రాసెస్ ఎలా అని. ప్రతి ఒక్కటి A to Z మీకు ఆ చాట్ జీపీటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది స్టెప్ బై స్టెప్. ఎవరో మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళని అడిగితే ఏమవుతుంది, ఇది ఎట్లా ప్రాసెస్ అనే డౌట్లు క్రియేట్ చేసుకోకండి. మీకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఉంది, చాట్ జీపీటీ ఉంది, లేకపోతే మీ ఫ్రెండ్స్ని అడిగైనా చేసుకోండి. ఒకరి మీద ఆధారపడి ఉండడం మానేయండి. అప్పుడు ఎట్లా ప్రాసెస్ తెలియదు, ఫ్లైట్ టికెట్లు అంటే తెలియదు. ఏదో ఒక ఎయిర్ అరేబియా అనే ఫ్లైట్ వేసినారు, ఫుడ్లే, వాటర్లే, ఏంలే. నేరుగా కోవిడ్కి వచ్చేసాం. కోవిడ్కి వచ్చిన తర్వాత ఏం చేయాలి, అకామ్ అయిపోయింది, ఏం చేయాలి. స్కిల్స్ అంటే ఏమీ తెలియదు. ఇంటికాడ డిగ్రీ చదివినాం, ఇక్కడికి వచ్చేసినాం. ఆ డిగ్రీ కూడా అరాకరా డిగ్రీ. ఇక్కడికి వచ్చిన తర్వాత అకామ్ అయిపోయిన తర్వాత ఒకవేళ దరిద్రంగా పనులు దొరకనాయి అనుకో, సొంత తల్లిదండ్రులే ఎంత చీప్గా చూస్తారంటే అంత చీప్గా చూస్తారు. ఫ్రెండ్స్, ఇది అక్షరాల నిజం. ఎందుకంటే నా జీవితంలో కూడా జరిగింది కాబట్టి చెప్తున్నా. పనులు దొరకాలంటే మన దగ్గర స్కిల్ ఉండాలి. స్కిల్ లేకపోతే లేబర్ వర్క్ చేయాలి. లేబర్ వర్క్ చేయాలంటే మనం బతుకు ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చిన పనికి అస్సలకి తేడా ఉండదు, పొంతన ఉండదు. అక్కడ ఏమో రిచ్గా బతుకుంటాం, ఇక్కడికి వస్తానే కసూదొయ్యి లేకపోతే రూమ్ క్లీన్ చేయి, అది చేయి, ఇది చేయి అంటే మనకు పడదు, మనం చేయలేం. అదే కొన్ని వర్క్ నేర్చుకున్నావా, ఏమన్నా చిన్న స్కిల్ నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఏదో ఒక వర్క్లోకి వెళ్ళిపోయి చిన్నగా డెవలప్ అయితే అదొక మంచి అనుభూతి లైఫ్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో డ్రైవింగ్ వచ్చేసిందిలే, డ్రైవింగ్ లైసెన్స్ చేయించుకుంటే పనులు దొరుకుతాయంట, ఈ డ్రైవింగ్ వస్తే మంచి లైఫ్ ఉంటుంది అని చాలామంది చెప్తా ఉంటారు. అదంతా ఫ్రాడ్ ఫ్రెండ్స్. మీరు స్కిల్ నేర్చుకొని కోవిడ్కి రండి. మంచి డ్రైవర్ అయితే డ్రైవర్ ఫీల్డ్లోకి రండి, మంచిదే, ఓకే, మంచిది, ఏం కాదు. మీకు ఆడ ఏం ఎడ్యుకేషన్ లేదంటే డ్రైవింగ్ ఫీల్డ్లోకి రండి, ఏం కాదు. బట్ అయితే నిదానంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ నేర్చుకోండి.
కొద్దిగా మీకు నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే ఖచ్చితంగా కంప్యూటర్కి సంబంధించి ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎక్సెల్ కానీ, లేకపోతే ఫోటోషాప్ కానీ, ఆటో క్యాడ్ కానీ, ఇట్లాంటి చిన్న చిన్న నేర్చుకుంటా అండి. ఎందుకంటే కొన్ని వేరే హౌస్‌ల్లో ఈ ఎక్సెల్ అనేది అనుభవం ఉంటే కొద్దిగా హిందీ గాని యాడ్ అవుతే హరాంగా తీసేసుకుంటారు. వేర్ హౌస్ సంబంధించిన వారు గాని, లేకపోతే చాలా గోడౌన్స్ ఉంటాయి. ఆ గోడౌన్స్‌కి స్టాక్ అనేది ఎగ్జిట్ ఎంత అవుతుంది, స్టాక్ ఎంత వస్తుంది అనేది ఎంటర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఎక్సెల్ అనేది మనకు తెలిసుంటే వర్క్‌లో పెట్టుకుంటారు. ఏం నాలెడ్జ్ లేనోళ్ళు కూడా ఎక్సెల్ నేర్చుకొని ఇక్కడ మంచి జీతాలు సంపాదిస్తున్నారు. 250-500 కేడీలు కూడా సంపాదిస్తున్నారు. స్కిల్ లేక మన వాళ్ళకి తెలియక ఇక్కడికొచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కేరళ వాళ్ళు మంచి స్కిల్ తెచ్చుకొని స్కిల్ మీద వచ్చి మంచి వర్క్ చేసుకుంటా లైఫ్‌ని చాలా వరకి ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు. మన ఆంధ్ర వాళ్ళు ఏంటంటే ఏదో గుడ్డిగా ఇక్కడికొచ్చేయడం, డ్రైవింగ్ చేసుకోవచ్చులే డ్రైవింగ్, తలబాతులే చేసుకోవచ్చులే, ఆర్డర్‌లు వేసుకుంటే రోజుకి 20 ఆర్డర్‌లు 600 వస్తాయి. తలబాతులో చేస్తే ఎంత తలకాయ నొప్పో నాకు తెలుసు ఫ్రెండ్స్. ఎందుకంటే తలబాతులో 14 గంటలు డ్యూటీ చేస్తే మీకు ఖచ్చితంగా ఎంట్రుకలు రాలిపోతాయి. బాడీ అనేది స్ట్రెస్ అయిపోయి చాలా అసలకి బాడీ స్ట్రెస్ అయిపోయి అసలకి ఎందుకు పనికి రాకుండా పోతారు. దరిద్రంగా అలా మొలలు వచ్చినాయనుకో ఇంకా దరిద్రం. ఆ మొలల గురించి ఒకసారి కనుక్కోండి. మీకు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరన్నా ఉంటే ఆ మొలలు వచ్చి ఉండే వాళ్ళ బాధ. ఎందుకంటే ఆ సీట్లో కూర్చొని ఆ ప్రెజర్‌కి మొలలు కూడా వచ్చే ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. నేను డైరెక్ట్‌గా చూశాను మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో. కొంతమందికైతే బాడీయే సరిగ్గా పనిచేయక ఇంటికెళ్ళి ఆపరేషన్లు చేపించుకుంటున్నారు. కొంతమందికైతే కిడ్నీస్ ప్రాబ్లమ్ అయినాయి. వయసులో ఉన్నప్పుడు ఏమీ తెలీదు. బ్యాక్ పెయిన్ వచ్చిందనుకో వన్స్ మనం ఏదానికి పనికిరాము. పెళ్ళికి పనికిరాం, ఇంకేదానికి పనికిరాం. ఒక స్కిల్ నేర్చుకొని రండి. నేను 2015లో వచ్చిన తర్వాత ఒక ఆర్ట్‌కేక్ అనే కంపెనీలో స్టోర్ వర్కర్‌గా పనిచేశాను. 5, 6 నెలలు పనిచేసిన తర్వాత మా అన్న లైసెన్స్ చేపిస్తానే వ్యాలిడ్ పార్కింగ్‌కి వెళ్ళాను. ఆ వ్యాలిడ్ పార్కింగ్‌లో 5, 6 నెలలు చేశాను. అక్కడ కూడా నా మనసుకి సాటిస్ఫాక్షన్ లేదు. దేవుడి దయ వల్ల ఒక వ్యక్తి వల్ల క్యారేజ్ అనే ఒక ఫుడ్ డెలివరీ కంపెనీకి వెళ్ళి అక్కడ 1 బై 1 అప్పుడు దాకా నాకు డ్రైవింగ్ చేయడం చేత కాదు. అసలు రాదు డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ ఎలా చేయాలి కువైట్‌లో తెలీదు. గూగుల్ మ్యాప్ లేకపోతే కువైట్‌లో ఇప్పటికి కూడా నేను ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి ఇప్పటికి కూడా పోలేను. అప్పుడు సేమ్ అంతే గూగుల్ మ్యాప్ ద్వారానే. ఆ క్యారేజ్ అనేది కువైట్‌లో ఏ ఏరియా ఎక్కడ ఉంటదనేది నేర్పించింది. మంచి జీతాలు ఇచ్చింది. ఫుడ్ పెట్టింది. ఇంటికి ₹1 పంపించుకునే ఆస్కారం కలిగింది. అట్లాంటి క్యారేజ్ అనేది 2019 కరోనాకి ముందు కొలాప్స్ అయిపోయింది తలబాతులోకి. ఈ తలబాత అనేది సబ్ కాంట్రాక్టర్లు ఇవ్వడం వల్ల డ్రైవర్లకి ఆదాయం అనేది నిల్. వాళ్ళు ఎంత ప్లానింగ్‌గా చేస్తున్నారంటే ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడే ఖర్చు పెట్టుకోవాలా అనే విధానంగా అంత ప్లాన్ చేసి పకడ్బందీగా వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. తర్వాత 2020 కరోనా ముందు మా ఏరియా వాళ్ళు వీసా తీసుంటే మళ్ళీ ఆ వీసా మీద వచ్చాను సూన్ మీద. దానికి 1800 దినాలు, అక్షరాలు 1800 దినాలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వీసా మారిన వీసా. మన అయినోళ్ళే. వాళ్ళని తిట్టలేం, కొట్టలేం. ఇట్లాంటి వీసా ఎందుకు తీసావని. వాళ్ళేం చెప్తారు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చేసేయి, నీకెందుకు నేను చూస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఎవడు నిన్ను దేకడు. నువ్వే దెక్కోవాలి. అతన్ని తిట్టలేము. అతను ఒకవేళ కొట్టినా ఇక్కడ కేసెస్ అనేది చాలా స్ట్రిక్ట్స్. ఒకవేళ తిట్టినామనుకో ఇట్లా అయిపోతుందని చెప్పి నాకేం తెలుసు, కోవిటోడు ఈ విధంగా చేశాడని చెప్పి కోవిటోడి మీద దోసేస్తారు. చేసేదంతా మన వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు చేయరు. మన వాళ్ళని ఎవరు నమ్మకండి. వేస్ట్. మన వాళ్ళని నమ్మినారనుకో గంగలో ముంచేస్తారు. ఇట్లాంటి ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి కోవిడ్లో. మంచి వర్క్ నేర్చుకోండి, ఇంటర్వ్యూస్కి వెళ్ళండి ఇండియాలో, ఇక్కడికి రండి, చూడండి, 1 or 2 ఇయర్స్ దాకా కష్టపడండి.
తర్వాత రిలీజ్ వస్తే మంచి కంపెనీకి వెళ్ళండి. తర్వాత 2025 ఏప్రిల్‌లో ఆ వీసా మారని దానికి 2025 ఏప్రిల్ 24 అనుకుంటా వీసాని క్యాన్సిల్ చేసుకొని ఇండియాకి వచ్చేసాను. దేవుడి దయ వల్ల ఒక కంపెనీ వీసా ప్రొవైడ్ చేసింది. ఆ వీసా మీదనే ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు ఖాదీ మీద వచ్చినప్పుడు 2015లో దాదాపు 4 సంవత్సరాలు అకాం కొడుచుకున్నా. మినిమం 2 సంవత్సరాలకి 600 లెక్కన వేసుకున్నా, 4 ఏళ్ళకి 1200. తర్వాత షూన్ మీద వచ్చిన 1800 దినార్లు. ఈ 1200 ఇది ఒక 1800, 4000 దినార్లు. 1800 అకాం అనేది 3 years పుట్టిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకునేదానికి మళ్ళీ ఒక 400, మళ్ళీ ఒక సంవత్సరానికి మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలని 600. ఇట్లా డబ్బుల్ని వేస్ట్ చేసుకుంటున్నారు. నా లైఫ్లో కనీసం వీసాలకి ఒక 5,000, 6,000 దినార్లు అంటే ఇంచుమించు 15 లక్షల దాకా ఓన్లీ అకామాలకే కనపడకుండానే మనం సంపాదిస్తున్నాం. బట్ అయితే ఇక్కడే ఖర్చు పెట్టేస్తున్నాం. ఈ తప్పును మీరు కూడా చేయకూడదని చెప్పి వీడియో తీయడం. మీకు నచ్చిన వర్క్లో ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, లేకపోతే మెకానికల్ కావచ్చు, ఏదో ఒక దాంట్లో డీజిల్ మెకానిక్ కానీ ఏదో ఒక మెకానికల్లో వెళ్ళి మీరు మంచిగా వర్క్ చేసుకోండి. నా జీవితంలో జరిగిన చిన్న పొరపాట్లు మీ జీవితంలో కూడా జరగకూడదని ఈ వీడియో తీయడం ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తూ ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇంకొక కొత్త వీడియోతో రేపు కలుద్దాం.